ఓం శాంతి. ఈరోజు మమ్మ కోసం అనుభవాలు చదువుకుందాము. వైకుంఠకి స్వామిని శ్రీ భగవతి. వైకుంఠం యొక్క స్వామినిగా ఉండేవారు. వైకుంఠం యొక్క స్వామిని శ్రీ భగవతిగా కనిపించేవారు మమ్మ అని భగవతి దాది చెప్తున్నారు. मम्मा की दृष्टि शक्तिशाली होती थी. मम्मा యొక్క दृष्टि शक्तिशालीగా ఉండేది. एक दिन मम्मा चांदनी रात में बैठकर योग कर रही थी. ఒక రోజు మమ్మ చంద్రుని వెన్నెలలో కూర్చొని యోగం చేస్తున్నారు అంట. मैं जाकर उनके सामने बैठी तो मम्मा ने दृष्टि दी और मैं ध्यान में चली गई. అప్పుడు భగవతి దాది చెప్తున్నారు, నేను వెళ్ళి మమ్మ ఎదురుగా కూర్చుండిపోయాను. అప్పుడు మమ్మ నాకు దృష్టి ఇచ్చారు, మరియు నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను దృష్టి తీసుకుంటూ. ध्यान में देखा कि चारों तरफ प्रकाश ही प्रकाश है और उसके बीच में ऑलमाइटी बाबा दिखाई दे रहे हैं. ట్రాన్స్లోనే నేను చూశాను అంటే నలువైపులా ప్రకాశమే ప్రకాశం ఉంది. ఆ ప్రకాశం మధ్యలో ఆల్మైటీ అయిన బాబా కనిపిస్తూ ఉన్నారు. मैं बाबा को देखती ही रही. फिर मम्मा ने पूछा, क्या देख रही हूँ? నేను బాబాను చూస్తూనే ఉండిపోయాను. మమ్మ నాకు అడిగారు, ఏం చూస్తున్నావు అని. ట్రాన్స్లోనే బాబాను చూస్తూనే ఉన్నారు. దాది మమ్మ అడిగారు, ఏం చూస్తున్నావు నువ్వు అని. मैंने कहा मम्मा बाबा को देख रही हूँ. బాబాని చూస్తున్నాను మమ్మ అని చెప్పారంట. मम्मा ने कहा ठीक है देखो बाप को देखते ही रहो. మమ్మ అన్నారంట, సరే చూడు చూడు బాబాని చూస్తూ ఉండు అన్నారంట మమ్మ. ఏ కరాచీకి బాత్ హే, ఇది కరాచీలో ఉన్నప్పుడు జరిగిన విషయము. उस समय में बहुत ध्यान में जाती थी. ఆ రోజులలో నేను ఎక్కువగా ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని అని చెప్తున్నారు దాది. बाबा भी कहते थे मम्मा इनको वतन में घुमा कर आओ. బాబా కూడా చెప్పేవారంట మమ్మతోని, మమ్మ ఈమెను నువ్వు వతనంలో తిప్పి తీసుకురా అని అనేవారంట. తబ్ మమ్మ హమే వతన్ మే భేజ్ దేతి థీ. బాబా ఈమెను వతనంలో తీసుకొని వెళ్ళిరా అనేవారంట బాబా. అప్పుడు మమ్మ దృష్టిచ్చి వతనంలోకి పంపించేస్తూ ఉండేవారంట. हम वहां वैकुंठ देखते थे, शुभी रस पीते थे, श्री कृष्ण के साथ रास खेलते थे. ట్రాన్స్లోకి వెళ్ళి నేను వైకుంఠాన్ని చూస్తూ ఉండేదాన్ని. అక్కడ పళ్ళ రసాలు సుబి రసని అది కూడా తాగేదాన్ని నేను ట్రాన్స్లోని. శ్రీకృష్ణుడితో పాటు రాసలీలలు ఆడేదానిని అని చెప్తున్నారు దాది. कोई भी सेवा के लिए कभी ना नहीं कहना. ఏ సేవ కోసం ఎప్పుడు నా అని అనకండి అనేది మమ్మ నేర్పించేవారు. इस प्रकार अपना अनुभव सुनाते हुए ब्रह्मा कुमारी दादी भगवती जी कहती है कि मुझे कपड़े सिलाई करना आता था, जैसे कुर्ता पतलून आदि. एक दिन मम्मा ने मुझे बुलाकर कहा, भगवती तुम कोट सिलाई करती हो. ఈ రకంగా తన అనుభవం చెప్తూ బ్రహ్మకుమారి దాది భగవతి ఏం చెప్తున్నారంటే, నేను బట్టలు కుట్టేదాన్ని, బట్టలు కుట్టడం వచ్చు నాకు. అయితే కుర్తా పైజామా ఇటువంటివి కుట్టేదాన్ని నేను. ఒకరోజు మమ్మ నన్ను పిలిచి అడిగారు, భగవతి నువ్వు కోట్ కుడతావా అని. मैंने कहा नहीं मम्मा मुझे कोट सिलाई करना नहीं आता.
అప్పుడు దాది చెప్పారంట, లేదు మమ్మ నాకు కోట్ కుట్టడం రాదు అన్నారంట. తబ్ మమ్మా నే బోలా, देखो कभी ना नहीं बोलना. అప్పుడు మమ్మ అన్నారంట, చూడు ఎప్పుడు ఏ విషయంలో నా అని అనకూడదు, రాదు, చెయ్యను అనకూడదు, నా అనకూడదు. ఇస్ డ్రామా మీ నా హై హీ నెహి, ఈ డ్రామాలో కాదు, కూడదు అనే విషయమే లేదు, నా అనే పదమే లేదు అనేవారంట మా అమ్మ. जब तुम शर्ट पैंट सिलाई करती हो तो कोट की सिलाई करना नहीं आता. షర్ట్ ప్యాంటు కుట్టగలుగుతావు కదా నువ్వు, కోట్ కుట్టడం రాదా ఏంటి? हाँ बोलो तो अपने आप काम करना आता जाएगा. చేస్తాను హాజీ అని అన్నావనుకో, అది రానప్పటికీ కూడా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ వచ్చేస్తుంది నీకు అని చెప్పారంట మా అమ్మ. इसी प्रकार कोशिश करते करते कोट सिलाई करना आ ही गया. మా అమ్మ అలా చెప్పాక సరే అయితే హాజీ అన్నారంట దాది. ప్రయత్నించి ప్రయత్నించి కోటు కుట్టడం వచ్చేసిందంట భగవతి దాదికి. उस दिन से मैंने किसी सेवक को ना नहीं कहा, हर बात में హాజీ హాజీ करने लगी. ఆ రోజు నుండి అంటే ఒక అనుభవం అనేది దాదికి వచ్చేసింది. దేనిలోనైనా మనం నా అంటే వెనకే ఉండిపోతాం. హాజీ అన్నామంటే అన్నీ మనకి రాని పనులు కూడా వస్తాయనేది అర్థమైపోయింది దానికి. అందుకని ఆ రోజు నుండి నేను ఏ సేవ దొరికినా నా అని నేను చెప్పలేదు. ప్రతి విషయంలో హాజీ హాజీ అంటూనే వచ్చాను అని చెప్తున్నారు. హాజీ హాజీ అనడం మొదలుపెట్టాను అని చెప్తున్నారు భగవతి దాది. तभी से मुझे ये वरदान प्राप्त हुआ कि जो कार्य मैं करती हूँ उसमें सफलता मिलती ही रहती. ఎప్పుడైతే హాజీ అనడం నేను మొదలుపెట్టానో అప్పటి నుండి నాకు వరదానం దొరికినట్టయింది. ఏంటంటే నేను ఏ కార్యం చేసినా దానిలో సఫలత అనేది లభిస్తూ వస్తుంది అని చెప్తున్నారు దాది తన అనుభవం. మమ్మా మమ్మా कैसे बनी. మమ్మా మమ్మాగా ఎలా తయారయ్యారు? మమ్మ अपने गुण और कर्तव्य से మమ్మా బని. తన యొక్క గుణాలు మరియు కర్తవ్యం ఆధారంతో మమ్మాగా అయ్యారు. मम्मा अपनी जिम्मेवारियों को संभालने की शक्ति से, महानता से, समझाने और शिक्षा देने की विधि से, सबके प्रति सद्व्यवहार से मम्मा बनी. మమ్మ తన బాధ్యతలను సంభాళించే శక్తి ద్వారా, బాధ్యతల్ని సంభాళించే శక్తి మమ్మలో ఏదైతే ఉండేదో దాని ద్వారా, తన యొక్క మహానత ద్వారా, అలాగే ఇతరులకు అర్థం చేయించటం మరియు శిక్షణ ఇవ్వడం యొక్క విధి ఏదైతే మమ్మలో ఉండేదో పద్ధతి, ఆ విధి ద్వారా అందరి పట్ల సద్వ్యవహారము కలిగి ఉండేవారు మమ్మ. ఈ ఈ సద్వ్యవహారం ద్వారా మమ్మగా అయ్యారు. मम्मा ने प्यार और पालना की शक्ति से सबके दिल को जीता और इस प्रकार यज्ञ माता बन गई. మమ్మ ప్రేమ మరియు పాలన యొక్క శక్తితో అందరి హృదయాన్ని జయించారు, మరి ఈ రకంగా యజ్ఞమాత అయిపోయారు. मम्मा ने ही मुझे योग सिखाया और योग्य बनाया. మమ్మాయే నాకు యోగం నేర్పించారు మరియు యోగ్యురాలుగా తయారు చేశారు అని అంటూ ఇది ధైర్యం అని దాది తన అనుభవం చెప్తున్నారు. ब्रह्मा कुमारी दादी धैर्य मनी जी अपना अनुभव सुनाती हुई कहती है कि सन 1937 में मैं पहली बार अपनी बहन भगवती के साथ सत्संग में आई. ధైర్యమణి దాది అంటే భగవతి దాదికి చెల్లెలు. అయితే బ్రహ్మకుమారి దాది ధైర్యమనిజి తన అనుభవం వినిపిస్తూ ఏం చెప్తున్నారంటే 1937వ సంవత్సరంలో నేను మొదటిసారి నా మా చెల్లె అక్క చెల్లెలిద్దరం ఆమె భగవతితో పాటు సత్సంగంలో
చేరుకున్నాను. जाते ही मुझे मम्मा ने देख लिया। उसी समय मम्मा ने मुझे गले लगाया और टोली खिलाई एवं मुस्कुराई। నేను వెళ్ళగానే ఆ రోజు మమ్మ నన్ను చూసేశారు. అదే సమయంలో నన్ను చూడగానే మమ్మ నన్ను కౌగలించుకున్నారు. మొదటి రోజు నేను సత్సంగంలో వెళ్ళాను. మమ్మ నన్ను చూసి కౌగలించుకున్నారు. టోలీ కూడా నాకు తినిపించారు. మరి చిరునవ్వు నవ్వుతూ నన్ను పలకరించారు అని చెప్తున్నారు చిరునవ్వుతో. मैं भी मुस्कुराई तो मम्मा ने कहा कल भी आना। మమ్మ చిరునవ్వుతో చూస్తే నేను కూడా చిరునవ్వు నవ్వాను. అప్పుడు మమ్మ చెప్పారు, రేపు కూడా రా అన్నారంట. मैं उस दिन से रोज जाती रही। జ్ఞాన్ సున్నా తో బహుత్ అచ్చా లగా. ఆ రోజు నుండి రోజు వెళ్ళడం మొదలుపెట్టాను నేను. జ్ఞానం వింటూ వింటూ నాకు చాలా నచ్చేసింది, ఇష్టపడింది. मम्मा ही मुझे ज्ञान प्राप्त करने तथा यज्ञ में लाने के लिए निमित्त बनी। ఈ విధంగా మమ్మాయే జ్ఞానము కలిగించటానికి నాకు, అంటే జ్ఞానంలో నేను రావడానికి, అంతేకాదు ఈ యజ్ఞంలో సమర్పణ అవ్వడానికి కూడా, నన్ను యజ్ఞంలో తీసుకురావడానికి కూడా నిమిత్తమయ్యారు మమ్మాయే అని చెప్తున్నారు దాది. मैं बहुत छोटी थी इसलिए मम्मा ने कहा तुम ओम निवास में रहकर ज्ञान योग की पढ़ाई करो। అయితే నేను చాలా చిన్న వయసులో ఉండేదాన్ని అప్పుడు. అందుకే మమ్మ నాకు చెప్పారు, ఓం నివాస్‌లో ఉండి జ్ఞాన యోగ లేఖ చదువుకో అని చెప్పారంట, పిలిచారంట మమ్మ దాదికి. అప్పుడు బాబా రోజు లౌకిక చదువు, దాంతోనే జ్ఞాన యోగ లేఖ చదివించేవారు కదా బోర్డింగ్ పెట్టి. ఆ బోర్డింగ్‌లో నువ్వు వచ్చేసేయ్ అని పిలిచారనమాట మమ్మ. मेरे మాతా-పితా తో చుట్టి नहीं दे रहे थे. కానీ మా అమ్మ నాన్న నాకు పర్మిషన్ ఇచ్చేవారు కాదు ఇక్కడొచ్చి ఉండిపోవడానికి బోర్డింగ్‌లో. मम्मा ने मुझे युक्ति बताई कि जब माँ-बाप बहुत खुशी में हो, तब जाकर तुम उनकी गोद में बैठो और प्यार से उनसे छुट्टी माँगो तो अवश्य दे देंगे. అప్పుడు మమ్మ చెప్పారంట యుక్తి, ఎప్పుడైతే మీ అమ్మ నాన్న చాలా ఖుషీగా ఉంటారో మంచి మూడ్‌లోని, అప్పుడెళ్ళి వాళ్ళ ఒళ్ళో కూర్చో, మరి ప్రేమతో వాళ్ళకి పర్మిషన్ అడుగు. నేనెళ్ళి ఆ బోర్డింగ్‌లో ఉంటాను, చదువుకుంటాను. తప్పకుండా నీకు పర్మిషన్ ఇస్తారప్పుడు అని మా అమ్మ యుక్తి చెప్పారంట. ऐसे ही हुआ। एक दिन जब मेरे माँ-बाप बहुत खुश मूड में थे, तो मैंने उनसे छुट्टी माँगी और पिताजी ने पत्र लिखकर दे दिया। साथ में उस पर माताजी के हस्ताक्षर भी करवाए। అలాగే మమ్మ చెప్పినట్టనే జరిగింది. ఒకరోజు ఎప్పుడైతే మా అమ్మ, నాన్న చాలా ఖుషీ మూడ్‌లో ఉన్నారో, అప్పుడు నేను పర్మిషన్ అడిగాను. ఎళ్లి చదువుకుంటానక్కడ అని. అప్పుడు వాళ్ళ నాన్నగారు లెటర్ రాసి ఇచ్చేసారంట పర్మిషన్. ఆ లెటర్ పట్టుకొస్తేనే బోర్డింగ్‌లో ఉంచుకునేవారు అప్పుడు అమ్మా, నాన్న పర్మిషన్ ఇవ్వడం అనేది. అది వెంటనే పర్మిషన్ రాసి ఇచ్చేసారంట వాళ్ళ నాన్నగారు. దానిలోని వాళ్ళ అమ్మగారు సంతకం కూడా చేయించారంట వాళ్ళ నాన్నగారు. ఇద్దరు సంతకాలు పెట్టి ఇచ్చేసారు. इस प्रकार मम्मा ने मुझे लौकिक बंधन से मुक्त कराने में बहुत मदद की. ఈ విధంగా లౌకిక బంధన నుండి నన్ను ముక్తురాలు చేయడానికి మా అమ్మ చాలా సహయోగం చేశారు అని చెప్తున్నారు దాది. కర్మేంద్రియ జీత్ మహాకాళి. మా అమ్మ కర్మేంద్రియ జీత్‌గా మహాకాళిగా ఉండేవారు. योग कैसे करे ये भी మమ్మ ने हमें सिखाया. యోగం ఎలా చేయాలనేది కూడా మమ్మ మాకు నేర్పించారు. वे अपने साथ संदली पर बिठाकर हमें योग कराती थी. మమ్మ తనతో పాటు గద్దె మీద కూర్చోపెట్టి యోగం చేయించేవారు. మా చేత యోగం చేయించేవారు అని చెప్తున్నారనమాట దాది. అందరికి దృష్టి ఇవ్వండి అని కూర్చోపెట్టి हमारी अवस्था को చెక్ करती थी. ఆ స్టేజ్ మీద కూర్చొని మేము దృష్టి ఇచ్చి యోగం చేయిస్తే మా స్థితి అప్పుడు ఎలా ఉంది అది చెక్ చేసేవారు కూడా మమ్మ. कर्मणा सेवा करते समय भी मम्मा अपनी स्थिति में
స్థిత్ రేతి కర్మణ సేవ చేసేటప్పుడు కూడా ఏదైనా పనులు అవి మా అమ్మ తన స్థితిలోనే తన స్థితి అయి ఉండేవారు ఎక్కువగా. मैंने एक बार मम्मा से पूछा कि मम्मा आप अभी गेहूं साफ कर रहे हैं, अभी आपका क्या संकल्प चल रहा है? అయితే మమ్మ ఒకసారి గోధుమలు శుభ్రం చేస్తున్నారు, ఏరుతున్నారు గోధుమలు. దాది అడిగారంట మమ్మ, ఇప్పుడు గోధుమలు ఏరుతున్నారు కదా, మీ మనస్సులోని ఏం సంకల్పం నడుస్తుంది, ఏ ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు అని అడిగారంట. मम्मा ने कहा हम गेहूं साफ नहीं कर रहे, हम साक्षी दृष्टा होकर कर्मेंद्रियों से साफ करा रहे हैं, मैं नहीं कर रही हूँ, करा रही हूँ. వెంటనే మమ్మ చెప్పారంట, నేను గోధుమలు ఏరడం లేదు, సాక్షి దృష్టి కర్మేంద్రియాల ద్వారా చేయిస్తున్నాను ఈ పని, నేను చేయటం లేదు, कर्मेंद्रियाल द्वारा చేయిస్తున్నాను అని చెప్పారంట మమ్మ. उस समय ज्ञान का विस्तार उतना नहीं था, लेकिन मम्मा बाबा को देख देख कर हमने जीना सीखा, जीवन बनाया और गुणों को अपनाया. ఆ సమయంలో జ్ఞానము అంత విస్తారంగా మాలో లేదు. వాళ్ళ వయసు కూడా చిన్నదే, జ్ఞానం కూడా ఇంత విస్తారంగా అప్పుడు లేదు అర్థం చేసుకోవటానికి. కానీ మమ్మ బాబాను చూస్తూ చూస్తూనే మేము జీవించటం నేర్చుకున్నాము, జీవితాన్ని తయారు చేసుకున్నాము మరియు గుణాలను ధారణ చేసుకున్నాం మమ్మ బాబాను చూస్తూ చూస్తూనే అని చెప్తున్నారు దాది. మమ్మ కా జీవన్ నేచురల్ థా, మమ్మ జీవితం నేచురల్గా ఉండేది, సహజ రీతిలో ఉండేది. उनका स्वभाव बहुत सरल था, मिठास थी उनके व्यवहार में. ఆమె స్వభావం చాలా సరళంగా ఉండేది, ఆమె వ్యవహారంలో మధురత ఉండేది. उनमें सदा ये भाव रहता था कि सबको आगे बढ़ाए. మమ్మలో ఈ భావన ఉండేది, అందరిని నేను ముందుకు తీసుకుని వెళ్ళాలి అని. మమ్మ हर एक की योग्यता और विशेषता अनुसार वही कार्य दिया करती थी जो वो सहज कर सके. మమ్మ ప్రతి ఒక్కరి యోగ్యత మరియు విశేషతను చూసి వాళ్ళకు తగినటువంటి కార్యం అప్పచెప్పేవారు. అంటే ఏదైనా వాళ్ళు సహజంగా చేయగలిగేలా చూసి ఇచ్చేవారు కార్యం. చూసి కూడా ఇచ్చేవారు, ఇంకోవైపు నా అని అనకూడదు అని కూడా బాబా మమ్మ నేర్పించేవారు. ఆజీ అంటూ నేర్చుకోవాలి అని. మమ్మ కైసే బని, మమ్మగా ఎలా తయారయ్యారు చెప్తున్నారు. మమ్మ సబ్కి పాలన కర్ మమ్మ బని, మమ్మ అందరి పాలన చేసి మమ్మగా తయారయ్యారు. సబ్కో మాకి మమత దేకర్ మమ్మ బని, అందరికి తల్లి అనే మమత పంచి ఆమె మమ్మ అయ్యారు. సబ్కో అప్నా బనాకర్ మమ్మ బని, అందరినీ తన వారిగా చేసుకోవటం వలన మమ్మ అయ్యారు. अपनी पवित्रता निस्वार्थ प्यार की शक्ति से सबको आकर्षण कर मम्मा बनी. తన యొక్క పవిత్రత నిస్వార్థ ప్రేమ యొక్క శక్తితో అందరినీ ఆకర్షించుకొని మమ్మగా అయ్యారు. मम्मा में सहजता थी, मम्मा में मुझे श्री लक्ष्मी और जगदम्बा की वासना आती थी. మమ్మలో సహజ స్థితి ఉండేది, అంటే సహజంగా నేచురల్గా ఉండేవారు మమ్మ. మమ్మలో నాకు శ్రీలక్ష్మి మరియు జగదంబ అనుభవం అయ్యేవారు, అంటే అలా కనిపించేవారు నాకు జగదంబగా, శ్రీలక్ష్మిగా. मम्मा ने हमें ये विशेषता सिखाई कि किसी से भी वैर भाव नहीं रखना है एवं किसी का अवगुण नहीं देखना और ना ही अपनाना है. मम्मा మాకి విశేషత నేర్పించారు, ఎవరిపైన వైర భావన ఉంచుకోకూడదు, ఎవరిలో అవగుణాలు చూడకూడదు మరియు వాటిని ధారణ చేయకూడదు, ఎవరి అవగుణాలను.
అని ఇది నేర్పించేవారు మమ్మ మాకు అని చెప్తున్నారు అది. చంద్రకాంతి మే योग करने वाली सहज साधिका. చంద్ర కాంతిలో అంటే చంద్రుని ప్రకాశంలో యోగం చేసేటటువంటి సహజ సజగ సాధిక. సజగ అంటే జాగ్రత్త స్థితిలో ఉండే సాత్వికగా ఉండేవారు ఆమె. हफ्ते में एक बार हम सुप्रीम पार्टी वाले मम्मा के साथ बैठकर अमृत वेले योग करते थे. అప్పుడు బాబా టైంలో గ్రూప్స్ పెట్టేవారు బాబా. 7గురు కలిపి ఒక గ్రూపు, 7గురు కలిపి ఒక గ్రూపు. ఆ గ్రూప్‌కి బాబా పేర్లు ఇచ్చేవారనమాట. అలా ధైర్యం అని దాది ఏ గ్రూప్‌లో ఉన్నారో ఆ గ్రూప్ పేరు సుప్రీం గ్రూప్ అనమాట. అయితే దాది చెప్తున్నారు వారంలో ఒకసారి సుప్రీం పార్టీ ఇంకొక గ్రూప్‌కి బాబా ఫలానా పార్టీ అని పేరు పెట్టేవారు బాబా. వీళ్ళది సుప్రీం పార్టీ. సుప్రీం పార్టీ మేమందరం మమ్మాతో కలిసి కూర్చొని అమృత వేళ యోగం చేసేవాళ్ళం వారంలో ఒక రోజు అని చెప్తున్నారు. जब मम्मा चांदनी में बैठ योग करती थी तो हम भी जाकर एक एक कोने में बैठ योग करते थे. మమ్మ చంద్రుని వెన్నెల్లో కూర్చొని యోగం చేస్తూ ఉంటే మేము కూడా వెళ్ళిపోయి అక్కడ అటు మూల ఇటు మూల అలాగా దగ్గరలో మమ్మ దగ్గరలో ఆ మూల ఈ మూల అందరం సెట్ అయిపోయి కూర్చొని యోగం చేసేవాళ్ళము అని చెప్తున్నారు దాది. कभी कभी मम्मा को ही अपने ग्रुप में बुलाती थी और मम्मा 3:30 से 4 बजे तक हम सबको योग कराती थी. అప్పుడప్పుడు మా గ్రూప్‌లో మేము మమ్మాని అమృత వేళ యోగం కోసం రమ్మని పిలిచేవాళ్ళం. అప్పుడు మమ్మ మా దగ్గరికే వచ్చేసి మా గ్రూప్‌లోని ఆ రూమ్‌లో కూర్చొని 3:30 నుండి 4 వరకు మాకు డ్రెస్ ఇచ్చి యోగం చేయించేవారు అని చెప్తున్నారు దాది. जब मम्मा के सामने बैठ हम योग करते थे तो हमें ज्ञान चंद्रमा के शीतल प्रकंपनों से शांति धाम का अनुभव होता था. ఎప్పుడైతే మమ్మ ఎదురుగా కూర్చొని మేము యోగం చేసేవాళ్ళం అప్పుడు జ్ఞాన చంద్రుని యొక్క శీతల ప్రకంపనాలలో ఉన్నాము శాంతి धामवा అని అనుభవం అయ్యేది మాకు అని చెప్తున్నారు దాది. इस प्रकार मम्मा ने हमें योगी के साथ साथ योग्य बनाई. ఈ విధంగా యోగిగానే కాకుండా యోగి స్థితితో పాటు యోగ్యముగా కూడా తయారు చేశారు మమ్మల్ని అని దాది చెప్తున్నారు. మమ్మ అమృత వేళే 2 बजे उठकर अकेले में योग करती थी. మమ్మ అమృత వేళలో 2 గంటలకి లేచేవారంట. మొదట ఒంటరిగా కూర్చొని యోగం చేసుకునేవారంట మమ్మ 2 గంటల నుండి. वो 3:30 बजे तैयार होकर बाहर आती थी. 3:30కు తయారైపోయి 2 నుండి ఆమె ఒంటరిగా కూర్చొని యోగా సాధన చేసుకునేవారు. తర్వాత 3:30కి తయారైపోయి బయటకు వచ్చేవారంట మమ్మ. 4 बजे से 5 बजे तक सामूहिक योग होता था. उसमें मम्मा अवश्य आती थी. 4 గంటల నుండి 5 గంటల వరకు సామూహిక యోగం ఉండేది. ఆ సామూహిక యోగంలోకి మమ్మ తప్పకుండా వచ్చేవారు. उसके बाद स्नान आदि నిత్య కర్మ పూరా करती थी. ఆ 5 గంటల యోగం అయ్యాక వెళ్ళిపోయి స్నానపానం నిత్య కృతులన్నీ పూర్తి చేసుకునేవారు మమ్మ. नाश्ते के बाद 9 बजे प्रातः मुरली क्लास होती थी, उसमें आती थी. స్నానపానాలు టిఫిన్ అయిపోయాక 9 గంటలకి మురళి క్లాస్ జరిగేదంట. దానిలో మమ్మ వచ్చేవారంట. उसके बाद एक एक दिन एक एक बहन को संदली पे बिठाकर ज्ञान की कोई ना कोई पॉइंट पर समझाने के लिए कहती थी. ఆ మురళి అయిపోయాక 9 గంటలకి అందరూ కూర్చొని మురళి వినేవారు. మురళి క్లాస్ అయ్యేది. మురళి అయిపోయాక రోజుకొక అక్కి స్టేజ్ మీద కూర్చోపెట్టి ఏదో ఒక పాయింట్స్ చెప్పండి అని చెప్పేవారంట. ఒక అక్కి ఎవరైనా రోజుకొకరు అలాగా ఒక్కొక్క అక్కిని కూర్చోపెట్టి పాయింట్స్ చెప్పించేవారంట. इस प्रकार मम्मा सबको भाषण करना क्लास कराना सिखाती थी. ఈ విధంగా మమ్మ అందరికీ ఉపన్యాసం ఇవ్వడము క్లాస్ చేయించడము నేర్పించేవారు. उसके बाद సేవ करते थे. అది అయిపోయాక లేచి వెళ్ళి సేవ చేసేవాళ్ళం మేమందరము అని చెప్తున్నారు దాది. दोपहर के भोजन के बाद विश्राम होता था. మధ్యాహ్నం భోజనం సేవ అయిపోయాక మధ్యాహ్నం భోజనం, భోజనం అయిపోయాక
रेस्ट తీసుకునే వాళ్ళం అందరం అని చెప్తున్నారు అది. మా అమ్మ 5 బజే ఆఫీస్ में बैठती थी. తర్వాత సాయంత్రం 5 గంటలకి మధ్యాహ్నం రెస్ట్ అది అయిపోయాక సాయంత్రం 5 గంటలకి మా అమ్మ వచ్చి ఆఫీస్‌లో కూర్చునేవారంట మా అమ్మ ఆఫీస్‌లో. और యజ్ఞవత్సం को टोली खिलाती थी. అక్కడ యజ్ఞవత్సలు అందరూ వచ్చేవారు సాయంత్రం 5 గంటలకి. మా అమ్మ అందరికి టోలీ తినిపించేవారంట ఆ సమయంలో. जब हमें कभी-कभी मम्मा से टोली खाने का मन होता था, तो हम वहाँ जाकर मम्मा से टोली लेते थे. అయితే మా అమ్మ ఇచ్చినప్పుడే కాకుండా మామూలుగా కూడా అప్పుడప్పుడు మా అమ్మ దగ్గరికెళ్ళి టోలీ తినాలి అనిపిస్తే వెళ్ళి మా అమ్మకి అడిగి తీసుకునేవారు. మా అమ్మ నుండి టోలీ తీసుకునేవారంట ఆఫీస్‌లో వెళ్ళి. बाद में మమ్మా ఆఫీస్ का कामकाज देखती थी. అందరికి టోలీ ఇవ్వడం అయ్యాక మా అమ్మ ఆఫీస్‌లోనే ఉంటూ ఆఫీస్ పనులు చూసేవారంట. उस समय मैं यज्ञ में మురళి लिखने की सेवा करती थी. ఆ రోజుల్లో నేను ఈ యజ్ఞంలో మురళి రోజు రాసే సేవ చేసేదాన్ని అంటున్నారు. అందరికి పోస్ట్ పంపించేవారు కదా బాబా. అది రాయడం కాపీ. మురళి మీ అంతా కంప్లీట్‌గా రాయడం ఈ సేవ చేసేవారంట. ధైర్యమని దాది. शाम को हम भी यज्ञ सेवा जैसे अनाज साफ करना, सब्जी काटना आदि करते थे. రాత్రి భోజనం के बाद మమ్మ కచేరీ कराती थी. అంటే ఉదయము క్లాస్ అయిన తర్వాత ధైర్యమణి దాదికి సేవ ఏంటంటే మురళి అంతా కంప్లీట్‌గా రాయడం అన్నమాట. ఈ సేవ చేసేవారు. ఉదయము ఆ సేవ అయిపోయేది కాబట్టి పగలు, సాయంత్రము మిగిలిన యజ్ఞవత్సలతో కలిపి గోధుమలు, బియ్యము ఇవి క్లీన్ చేయటం, కూరలు కట్ చేయటము, ఏదైతే సేవ ఉండదో వాటిలో నేను పాల్గొనేదాన్ని అని చెప్తున్నారు దాది. రాత్రి భోజనాలు అయిపోయాక మమ్మ కచేరీ చేయించేవారు. అంటే అందరూ వాళ్ళ దినచర్య పొరపాట్లు జరిగినా, మంచి జరిగినా అన్నీ చెప్పాలన్నమాట. అందరూ కూర్చుంటారు సభ. ఒక్కొక్కరు వచ్చి చెప్పాలి చార్ట్ ఆ రోజుది. ఇప్పుడు నా రాయడం కాదు చార్ట్ అప్పుడు. ఇప్పుడు నా బాబాకి లెటర్ రాసి పడుకోవడం కాదు. వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పాలి అందరి ముందు. ఈరోజు ఇది తప్పు జరిగిపోయింది ఇది అని. అలా. దాన్ని కచేరీ అనేవారనమాట. అమ్మ కచేరీ చేయించేవారు రాత్రి. మీటి మాకి సున్నాయి హుయి అన్మోల్ శిక్షలు. ఆఖరిగా మధురమైన మా అమ్మ వినిపించిన కొన్ని అమూల్యమైన శిక్షణలు మనకు చెప్తున్నారు ధైర్యమని దాది. ఒకటి, इस ज्ञान से सिर्फ अपना पेट नहीं भरना है, लेकिन दुखियों को भी शांति देने का उपाय करना है. यही सर्वोत्तम సేవ है. మమ్మ అనేవారంట, ఈ జ్ఞానంతో కేవలం మీ పొట్ట నిండిపోయింది చాలు అనుకోకండి. కానీ దుఃఖితులకు కూడా శాంతి ఇచ్చే ఉపాయం ఆలోచించండి. ఇదే సర్వోత్తమ సేవ అనేవారంట మమ్మ. 2, परमपिता परमात्मा तो विश्व का रचयिता है. वो तो नई दुनिया रचने का काम कर ही लेगा, लेकिन तुम बच्चे स्वयं अपने विकारों का विनाश और दैवी गुणों की रचना करो. మమ్మ అనేవారంట, కొత్త ప్రపంచాన్ని రచించే పని పరంపిత పరమాత్మ విశ్వ రచయిత అతడు చేసుకుంటారు ఆ పని, స్థాపనా కార్యం. కానీ పిల్లలు మీరు చేయవలసిన పని ఏంటంటే స్వయంలో ఉన్న వికారాలు వినాశనం చేసుకొని దైవీ గుణాలు తీసుకురావడం, స్వయంలో దైవీ గుణాల యొక్క రచన చెయ్యండి. ఇది మీరు ఇది ఈ పని చేయండి అనేవారంట మమ్మ. जैसे किसी के शरीर पर कोई बोझ रखा हो तो वो जल्दी जल्दी चल नहीं सकता, धीरे धीरे चलेगा. इसी तरह तुम बच्चों के सिर पर भी पापों की बोझ की बहुत भारी गट रही है. మమ్మ అనేవారంట, ఎవరి శరీరం మీదైనా బరువు ఎత్తి మనం పెడితే తొందరగా నడవలేరు, నెమ్మదిగా నడుస్తారు వాళ్ళు కదా బరువు ఉంటే. అలాగే పిల్లల తలపైన పాపాల బరువు చాలా పెద్ద మూట ఉంది. अगर तुम भी जल्दी-जल्दी उन्नति को पाना चाहते तो पहले पापों की गठरी उतारो, अर्थात आत्मा के पिछले पापों को दग्ध करो. ఒకవేళ మీరు కూడా తొందరగా ఉన్నతి పొందాలనుకుంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో పాపాల మూట కిందకి దించండి అనేవారంట అమ్మ. అంటే ఆత్మ యొక్క పాత జన్మల పాపాలు ఏవైతే ఉండిపోయి ఆత్మ పైన అది దగ్ధం చేసుకునేంత యోగం చెయ్యండి అనేవారంట మమ్మ.
దగ్ధమైపోతే పాపాలు బరువు దిగితే అప్పుడు మీరు ముందుకి వెళ్ళగలరు అనేవారంట మా అమ్మ. తేలిక అవ్వాలి పాపాలు బరువు నుండి. इसकी युक्ति यही है कि श्वास श्वास अपने परमपिता परमात्मा శివ్ కో యాద్ కరో. దానికి యుక్తి ఏంటంటే శ్వాస శ్వాసలో పరంపిత పరమాత్మ శివుణ్ణి జ్ఞాపకం చెయ్యండి అనేవారంట మా అమ్మ. इनके साथ सर्व संबंध जोड़ पूरा हक जमाओ कि 21 जन्मों तक दैवी स्वराज्य प्राप्त करके रहेंगे. सदृढ़ संकल्प अंदर में पक्का हो. అతనితో శివబాబాతో సర్వ సంబంధాలు జోడించి మీ పూర్తి హక్కు మీరు సంపాదించండి అతని పైన. 21 జన్మల వరకు దైవీ స్వరాజ్యాన్ని పొందగలరేలా చేసి అని ఇలాంటి దృఢ సంకల్పం. 21 జన్మల దైవీ స్వరాజ్యం పొంది తీరుతాను. ఈ దృఢ సంకల్పం మీలో పక్కాగా ఉండాలి అని మమ్మ నేర్పించేవారంట. 3 कोई कोई आत्मा को घड़ी घड़ी पास्ट जीवन की याद आती जिस कारण वो खुश नहीं रहती. కొంతమంది ఆత్మలకు గడి గడికు భూతకాలంలో జరిగిన జీవితం అంతా గుర్తొస్తూ ఉంటది. దాని కారణంగా వాళ్ళు ఖుషిగా ఉండలేరు జరిగిపోయినవన్నీ తలుచుకుంటూ. इसमें अपने अंदर देखना है कि मुझे अब पुराने चोपड़े को खत्म कर नया चोपड़ा बनाना है. नया कर्मों का खाता. अगर नए में पुराना संकल्प विकल्प मिक्स करते रहेंगे तो तुम आत्माओं का ना पुराना साफ होगा और ना नया चोपड़ा बन सकेगा. అయితే దీనిలో మమ్మ అనేవారంట చూసుకోండి మీలోని ఇప్పుడు పాత ఖాతా సమాప్తి చేసి కొత్త కర్మల ఖాతా తయారు చేసుకోవాలని మొదలుపెట్టారు మీరు. ఒకవేళ కొత్త ఖాతా తయారు చేసుకుంటూ కొత్త కర్మల ఖాతా మధ్యలో పాత సంకల్ప వికల్పాలు మిక్స్ అయిపోతే అప్పుడేమవుతుంది? పాత ఖాతా కూడా క్లియర్ అవ్వదు, ఉండిపోతుంది. మరియు కొత్త ఖాతా కూడా తయారవ్వదు. అటు చెందదు, ఇటు చెందదు. 2 అవ్వవు. అందుకని పాత విషయాల యొక్క స్మృతుల్లోకి వెళ్ళకండి అనేవారంట మమ్మ. ఇస్లియే పురాణే మాయవి సంకల్ప వికల్ప బులాదు. అందువలన పాత మాయవి సంకల్ప వికల్పాలు మర్చిపోండి అనేవారంట మమ్మ. పాస్ట్ ఇస్ పాస్ట్, బీతి సో బీతి. తుమ్ ఆత్మోं का नया ईश्वरीय जन्म हो गया तो सदा खुशी में रहो. జరిగిపోయిందంతా జరిగిపోయింది. కాబట్టి మీరు ఆత్మలు కొత్త ఈశ్వరీయ జన్మ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీది సదా ఖుషిలో ఉండండి అని నేర్పించేవారంట మా అమ్మ. 4 सर्विस करने का मतलब अपने जीवन को आदर्शमय जीवन बनाना है जिससे अन्य आत्माओं के ऊपर ప్రభావ పడ సకే. సర్వీస్ చేయడము అంటే అర్థం ఏంటంటే తమ జీవితాన్ని ఆదర్శమయ జీవితంగా తయారు చేసుకోవటం ద్వారా ఇతర ఆత్మలపైన ప్రభావం పడడం. మన జీవితం ద్వారా ఇతర ఆత్మల మీద ప్రభావం పడాలి. ఇదే సర్వీస్ చేయడము అంటే అని చెప్పేవారంట మమ్మ. 5 अब तुम बच्चे राम की सच्ची सीताएं बनी हो तो रावण की कोई भी निशानी अपने पास ना रखो. ఇప్పుడు పిల్లలు మీరు రాముని యొక్క సత్యమైన సీతలుగా తయారైపోయారు కాబట్టి రాముని యొక్క ఏ చిహ్నాలు మీ దగ్గర ఉంచుకోకండి. రావణుని యొక్క గుర్తులేవి మీ దగ్గర ఉంచుకోకండి అని నేర్పించేవారు మా అమ్మ. ఇది మా అమ్మ ఇచ్చే శిక్షణలు మనకి గుర్తు చేస్తూ ధైర్యమణి దాది, భగవతి దాది ఇద్దరు చెప్పిన అనుభవాలు విన్నా. రేపు కుంజ దాది యొక్క అనుభవాలు వింటాము. ఎందుకంటే అది పెద్దది ఉంది, మళ్ళీ మొదలు పెడితే అది పెద్దది ఉంది. అందుకని ఇంతటితోనే ఆపుతున్నా ఈరోజు. అచ్చా, ఓం శాంతి.